మళ్ళీ అయితే మాలినితో నీకొక సర్ప్రైజ్ అక్క అనైతే చెప్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ వసుంధర చెప్పినట్లుగా కోవిలికైతే తీసుకెళ్ళాలని అయితే అమ్మవారి వ్రతంకైతే వరలక్ష్మి వ్రతంకైతే తీసుకెళ్ళాలని మళ్ళీ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటుంది వసుంధర. అలా అరేంజ్మెంట్స్ చేస్తూ మళ్ళీ మాలిని వాళ్ళ కోసం అయితే చూస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ అయితే మాలిని తీసుకొస్తూ ఉంటుంది. ఇక అరవింద్ ఏదో అడుగుతూ ఉంటాడు, ఏంటి అత్త నువ్వు మాలిని వస్తుందని ఎలా అనుకుంటున్నావు? తను ఖచ్చితంగా రాదు, ఎందుకు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నావు అని అంటే, మాలిని ఖచ్చితంగా వస్తుంది, మళ్ళీ తీసుకొని వస్తుంది, మళ్ళీ నాకు మాట ఇచ్చింది మాలిని తీసుకొస్తానని, మళ్ళీ కూడా వస్తుంది అని అయితే చెప్తూ ఉంటుంది. నాకు మళ్ళీ మాట ఇచ్చిందంటే తప్పకుండా చేస్తుంది అని అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయ్యి శరత్చంద్ర అయితే అలా చూస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ వస్తారు, పూజ చేసి వెళ్తారు అని అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి అరవింద్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక అయినా మళ్ళీ నీకెందుకు అలా మాట ఇచ్చింది అని అయితే శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది వసుంధర. ఇక ఆటో ఆపేసి మాలిని అయితే దిగుతూ ఉంటుంది. నువ్వు నిజం చెప్పు, నన్ను గుడికే కదా తీసుకెళ్తున్నావు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి మళ్ళీ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. నా మీద ఒట్టేసి చెప్పు, మళ్ళీ నువ్వు నన్ను గుడికి తీసుకెళ్తున్నావా, ఇంకెక్కడికైనా తీసుకెళ్తున్నావా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది మాలిని. ఆ మాటలకి తలపై చేయి తీసి ఇలా అంటూ ఉంటుంది, సారీ అక్క, నేను నిన్ను గుడికి తీసుకెళ్ళడం లేదు, మీ ఇంటికి వరలక్ష్మి వ్రతంకని తీసుకువెళ్తున్నాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మాలిని. షాక్ అవుతూ ఉంటుంది మళ్ళీ చెప్పిన మాటకి.